ఈరోజు ఆగస్ట్ 15 ఈరోజు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి గారు ఈరోజు విజయవాడ 4 గంటలకు ప్రారంభించారు. అదేవిధంగా అన్ని జిల్లాల్లోనూ అన్ని కాన్స్టిట్యున్సీలోనూ ఈరోజు ప్రజాప్రతినిధులు అధికారులు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఎలక్షన్స్కి ముందు ఏదైతే మాటిచ్చామో మేనిఫెస్టోలో ఎన్డీఏ ప్రభుత్వం దాన్ని తూచా తప్పకుండా చేయడం కోసం ఈ కార్యక్రమం 10 లక్షల కోట్లు అప్పు చేసి గత ప్రభుత్వం పైన ఖజానా ఖాళీ అయిన ముఖ్యమంత్రి గారు ఎలక్షన్స్కి ముందు ఏదైతే మాటిచ్చామో ప్రజలకు అది చేయాలని ఈరోజు ఒక్కొక్క కార్యక్రమం చేసుకుంటూ పెన్షన్స్ ఏదైతే 3,000 నుంచి 4,000 ఇవ్వటం కానీ, లేదా రైతు సోదరులకు 20,000 ఇస్తామని చెప్పి ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ ఇవ్వటం కానీ, లేదా తల్లికి వందనం కింద ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి యాక్చువల్గా ఇవ్వటం కానీ, అదేవిధంగా మహిళలకు ఉచిత 3 గ్యాస్ సిలిండర్ పథకం కానీ ఇవన్నీ ప్రారంభించాం. ఈరోజు ఎలక్షన్స్కి ముందు ఏదైతే మాట ఇచ్చామో దాని ప్రకారం యాక్చువల్గా ఈరోజు ఉచిత బస్సు ఈ విధంగా ఈరోజు ఈ రాష్ట్రంలో సుపరిపాలన ప్రజలకు ఏదైతే ఇచ్చామంటే పేదల నిరుపేదలకు చేయూతనివ్వాలనే ఉద్దేశంతో యాక్చువల్గా చేస్తున్నాం. ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో ఎలక్షన్ ముందు ఏదైతే మాట ఇచ్చామో 100కి 100 రూపాయలు చేయడం జరుగుతుంది.